హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఈపీఎఫ్ఓ సభ్యులకు ఉద్యోగులకైతే ఫంక్షన్ గురించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. కనీస ఫంక్షన్ దానిపై ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చిందండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం. చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు పదవి విరమణ చేసిన వారికి పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 ప్రకారం కనీస పెన్షన్ను పెంచాలని చాలా రోజుల నుంచి డిమాండ్ అయితే జరుగుతుందండి. సో ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. ఈపీఎఫ్ఓ కింద కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు అభ్యర్థన సమర్పించిందని తెలిపారు. ఈపీఎస్ పెన్షన్లను పెంచేందుకు ప్రభుత్వం ఈ ప్రాతినిధ్యాలపై ఏదైనా అంచనా వేసిందా అని కూడా ఓవైసీ అడిగారు. మంత్రి సమాధానమిస్తూ ఈపీఎస్ 1995 అనేది డివైన్డ్ కంట్రిబ్యూషన్ డివైన్ బెనిఫిట్ సామాజిక భద్రతా పథకం. ఉద్యోగుల పెన్షన్ ఫండ్ కార్పస్ వేతనంలో యజమాని నుంచి 8.33% సహకారం అందుతుంది. నెలకు 15,000 వరకు వేతనాలతో 1.16% వరకు బడ్జెట్ వరకు కేంద్ర సహకారం ఉంటుందని తెలిపారు. ఈ స్కీమ్ కింద అన్ని ప్రయోజనాలు ఈపీఎస్ ఫండ్ నుంచి చెల్లిస్తామని ప్రతి సంవత్సరం ఫండ్ మూల్యాంకనం ఉంటుందన్నారు. 31 మార్చి 2019 నాటికి ఫండ్ వాల్యుయేషన్ ప్రకారం యాక్చురియల్ నష్టం ఉంటుందని వెల్లడించారు. 2014లో తొలిసారిగా ప్రభుత్వం ఈపీఎస్ 1995 కింద పింఛన్దారులకు నెలకు కనీసం 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చిందని మంత్రి తెలిపారు. అయితే కార్మిక మంత్రిత్వ శాఖ ఈపీఎస్ 95 కింద పెన్షన్కు నెలకు 2,000కి రెట్టింపు చేయాలని గత ఏడాది ప్రతిపాదించక కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. కనీస పెన్షన్పై అయితే కేంద్రం యోచన చేస్తుందని చెప్పి అయితే మంత్రిత్వ శాఖ తెలుపుతుందండి. సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.